సోషల్ మీడియాలో ఏపీ శాసనమండలిపై అసభ్యకర పోస్ట్ చేసిన రవికిరణ్ విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రవికిరణ్ను అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని విజయసాయిరెడ్డి అనటంపై మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం వాళ్ళు ఏం పెట్టారు, మా నాయకుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనేటటువంటిది మీకు తెలిసి మీరు తెలియనట్టు నటిస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. ఏ రోజైతే మీరు అది నిలుపుతారో మేము కూడా ఇది నిలుపుతాం. అది నిలపనంత కాలం లోకేష్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరి మీదనైనా పెట్టేదే మీరు కేసులు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోండి. దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంకొకసారి కూడా చెప్తున్నా, అతను అనడం కాదు, రవికిరణ్ అనడం కాదు, నేను అంటుండా లోకేష్ పప్పు, అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు, మీరు రాసుకుంటే కేసు పెట్టుకోండి. చర్లపల్లి జైల్లో ఉండొచ్చిన రవికిరణ్ గురించి విజయసాయిరెడ్డి బెదిరిస్తావా? నువ్వు విజయసాయిరెడ్డి సవాల్ చేస్తున్నాడా ప్రభుత్వాన్ని? చట్టానికి వ్యతిరేకంగా పోతానని చెప్పి అంటుండవా? నువ్వే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డిని 1,00,000 కోట్లు అవినీతికి ప్రేరేపించింది నువ్వు. జగన్మోహన్ రెడ్డిని ఈ దేశంలో ఒక పొలిటికల్ వ్యవస్థలో ఒక పెద్ద క్రిమినల్గా సృష్టించింది నువ్వు. నీ సలహాలు, నీ బోడి సలహాలు. నువ్వు ఒక క్రిమినల్వి. నీ నేర చరిత్ర పెట్టుకొని నేరగాళ్ళని రెచ్చగొడుతూ రవికిరణ్ లాంటి ఒక మహిళా పార్లమెంట్ సభ్యురాలని అసభ్యంగా చిత్రీకరించి జైల్లో ఉండొచ్చిన వాడి గురించి నీ సాక్షిపత్రిక జగన్మోహన్ రెడ్డి పోండి నేనుండాలని చెప్తాడా?